హలో అండి, వెల్కమ్ టు పద్మా సురేష్ కిచెన్. ఈరోజు వచ్చి అందరికీ ఉపయోగపడే హోమ్ రెమెడీస్ గురించి చెప్తాను. ఫస్ట్ చిట్కా వచ్చి మన హౌస్లో దోమలు, చీమలు, బొద్దింకలు, బల్లులు ఏమి రాకుండా ఉండాలంటే మనం నిమ్మకాయని కట్ చేసిన తర్వాత జ్యూస్ చేసిన తర్వాత పడేస్తాం కదా, అలా పడేయకుండా ఆ కట్ చేసిన నిమ్మకాయలో లవంగాలు పెట్టి తర్వాత ఒక వెల్లుల్లిపాయని దంచిన వెల్లుల్లిపాయని దాని మీద పెట్టి శానిటైజర్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ శానిటైజర్ని ఒక డ్రాపు వేసి మన కార్నర్లో, కిచెన్ కార్నర్లో కానీ, బెడ్రూమ్ కార్నర్లో కానీ, బాత్రూంలో కానీ పెట్టడం వల్ల ఆ స్మెల్కి దోమలు, బొద్దింకలు ఏమీ రావండి. ఇదొక మంచి గుడ్ చిట్కా అండి. సెకండ్ చిట్కా వచ్చి మనం మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకుంటాం కండి. ఆ సరుకులకి మనం పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే తెచ్చిన సరుకుల్ని మనం ఇలాగ ప్లేట్లలో అన్ని సరుకుల్ని పోసి వాటిని ఎండబెట్టడం వల్ల ఎండబెట్టిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా మనకి పప్పులకి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఎండబెట్టిన పప్పుని ఇలాగ మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పప్పు ఎప్పుడు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకొక చిట్కా వచ్చి ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టైంలో మనం వాటర్లో షుగరు, సాల్ట్ కలిపి ఆ వాటర్ని మనం తీసుకోవడం వల్ల మనకు వడదెబ్బ తగలకుండా ఉంటుందండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.